కేంద్రం జాతీయ క్రీడా పురస్కారాలను ప్రకటించింది. నలుగురిని ఖేల్ రత్న అవార్డుకు ఎంపిక చేసింది. 32 మంది అర్జున అవార్డుకు సెలెక్ట్ అయ్యారు. 5గురికి ద్రోణాచార్య పురస్కారాలను ప్రకటించారు. అర్జున అవార్డు వచ్చిన వారిలో 2 తెలుగమ్మాయిలున్నారు. వారిలో ఒకరు వైజాగ్ అథ్లెట్ జ్యోతి, మరొకరు వరంగల్ అమ్మాయి దీప్తి. క్రీడల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఖేల్ రత్న అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నలుగురికి ఖేల్ రత్న ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. పారిస్ ఒలింపిక్స్ లో పతకాల పంట పండించిన మను బాకర్ ను ఖేల్ రత్న వరించింది. ఆమెతో పాటు మరో 3 ఈ అత్యున్నత పురస్కారానికి ఎంపికయ్యారు. ప్రపంచ చెస్ ఛాంపియన్ గుకేష్, హాకీ స్టార్ ప్లేయర్ హర్మన్ ప్రీత్ సింగ్, పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్ కు ఖేల్ రత్న అవార్డులను కేంద్రం ప్రకటించింది. ఇక అర్జున అవార్డుకు 32 మంది క్రీడాకారులను ఎంపిక చేశారు. అర్జున పురస్కారానికి ఎంపికైన 32 మందిలో 17 మంది పారా అథ్లెట్లు ఉన్నారు. విశాఖకు చెందిన అథ్లెట్ జ్యోతి ఎర్రాజీకి, వరంగల్ కు చెందిన పారా అథ్లెట్ జివాంజీ దీప్తికి అర్జున అవార్డు వరించింది. పారిస్ పారా ఒలింపిక్స్ లో జివాంజీ దీప్తి కాంస్యాన్ని సాధించింది. ఇక 5గురికి ద్రోణాచార్య అవార్డులను కేంద్రం ప్రకటించింది. జనవరి 17న ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ పురస్కారాల ప్రదానోత్సవం ఉంటుంది.